ప్రైజ్ లాడండి. బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామా? రండి చిన్న వచనం పాడుకుందామండి. దేవుని మయపరుద్దాం. నాలోన అణువణువున నీవని, నీలోని నన్ను దాచినది శాశ్వతమైన కృపైనని. యేసయ్యా నీ అపరూపమును ప్రతిరూపమునై ఆరాధించెదను. నాలోన అణువణువున నీవని. ఈ దినం దేవుని వాగ్దానం చూసుకుందామండి. 145వ కీర్తన 13వ వచనం చూసుకుందాం. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, దేవుని రాజ్యము శాశ్వతముగా నిలిచి ఉండే రాజ్యం అని ఇక్కడ మనకి చెప్తున్నాడు అనమాట. నీ రాజ్యం శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. ఇక అది అన్నటికి కూడా తరిగిపోయే రాజ్యము కాదు. ఆయన పరిపాలన తరతరములు నిలుచుద్ది. అదే పరలోక రాజ్యము అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. యెహోవా పడిపోవు వాళ్ళందరినీ కూడా ఉద్ధరించువాడు. పడిపోయిన స్థితిలో ఎక్కడ పడిపోయావు, ఎలా పడిపోయావు, ఆ స్థితిలో నుంచి నేను ఉద్ధరిస్తానని, ఆదరిస్తానని, నీ దగ్గరికి నేను వస్తానని దేవుడు చెప్తున్నాడండి. ఈ దినం వాగ్దానం అండి, ఇది మంచి మాటలు. అలాగనే మరి కృంగిపోయిన వారందరిని కూడా నేను లేవనెత్తుతాను. చూడండి ఎంత ప్రేమ. మనం పడిపోయినవని అలాగనే చూస్తుండే దేవుడు కాదేనా, మనం కృంగిపోయినవని అలాగనే చూస్తుండే దేవుడు కాదేనా. లేవనెత్తుతాను, మిమ్మల్ని నేను ఉద్ధరిస్తాను, మీ దగ్గరికి నేను వస్తానని చెబుతున్న ప్రేమ కలిగిన దేవుడు. ఈ దిన వాగ్దానం. ఏ విషయంలో కృంగిపోయారు, ఏ విషయంలో పడిపోయారు, ఒకసారి జ్ఞాపకం చేసుకొని మీ చెయ్యి యేసయ్యకి అందించండి, మీ చేతులు దేవునికి అందించండి. ఆయన లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడండి. చక్కని మాటలు ఈ దినం. ఈ వాగ్దానాన్ని బట్టి మీరు ప్రార్థన చేయండి. కృంగిపోయినా భయపడొద్దు, పడిపోయినా భయపడొద్దు, ఆయన లేపుతానని చెప్తున్నాడు. ఈ దినం మరి వాగ్దానం బట్టి ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, పడిపోయిన స్థితిలో నుంచి, కృంగిని స్థితిలో నుంచి మమ్మల్ని లేపి నిలబెట్టే దేవుడు కాబట్టి నీ శాశ్వత రాజ్యములు మేమందరం ఉండలాగిన సిద్ధపరచమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.